నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికీ తెలిసిందే 2007లో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్య రాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకులు ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫోటో సెషన్లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్య రాయ్ ఒక్కరే ఫోటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్య రాయ్ కూతురుతో కలిపి ఒంటరిగా విదేశాలకు వెళ్లడంతో మరోసారి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకులు తెర మీదకు వచ్చాయి. ఇక ఇటీవల వీరిద్దరూ కలిసున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. కూతురుతో వీరిద్దరూ దుబాయ్ వెకేషన్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోతో విడాకుల రూమర్లకు ఈ జంట చెక్ పెట్టినట్లయింది. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆరాధ్య పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలను ఐశ్వర్య రాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరాధ్య బచ్చన్ రీసెంట్ గా 13వ ఏట అడుగు పెట్టడంతో యువర్ అఫీషియల్లీ టీనేజర్ ఆరాధ్య అంటూ పోస్టర్ పెట్టి మరి కూతురికి అల్లారు ముద్దుగా ట్రీట్ ఇచ్చింది. ఈ ఫోటోలో కూతురు ఆరాధ్య ఐశ్వర్య రాయ్ మాత్రమే ఉన్నారు. ఈ ఫోటోలో ఎక్కడా కూడా అభిషేక్ బచ్చన్ కనిపించడం లేదు. అభిషేక్ రాకపోయినప్పటికీ తన కుటుంబ సభ్యులతో కూతురు బర్త్డే వేడుకలను నిర్వహించి భర్తకు గట్టి షాకే ఇచ్చింది. ఇటు బచ్చన్ ఫ్యామిలీ నుంచి కూడా ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో తల్లి మాత్రమే ఉండడంతో ఫేమ్లో తండ్రి అభిషేక్ బచ్చన్ మిస్సింగ్ అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఇక అభిషేక్ విడాకులు కన్ఫర్మేనా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా అభిషేక్ బచ్చన్ నుంచి విడాకులు తీసుకుంటున్నారనేదే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఏ ఫంక్షన్ పార్టీలకు వెళ్ళినా కేవలం ఆరాధ్య మాత్రమే విడిగా వెళ్తున్నారు. అభిషేక్ బచ్చన్ సింగిల్ గా వెళ్లడంతో పుకార్లు కాదు నిజంగానే విడిపోతున్నారని దుమారం చెలరేగుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.